నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి అండి. దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి. ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా ఈ కట్టె పొంగల్ని సమర్పిస్తాము. ఇలా ఇష్టంగా నైవేద్యం సమర్పించడం వల్ల ఆ అమ్మవారి దీవెనలు మనపై ఎల్లవేళలా ఉంటాయి. సో ఇప్పుడు అటువంటి కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 1 గ్లాస్ రైస్ను యాడ్ చేసుకుందాము. ఇలా రైస్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 కప్పు పెసరపప్పును కూడా తీసుకుందాము. ఇలా తీసుకున్న పెసరపప్పును ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా కదుపుతూ వేయించుకోవలసి ఉంటుంది. ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరియు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే తీసుకున్న రైస్లో వీటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా 1 or 2 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు అందులో మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మరలా ఒకసారి మూత ఓపెన్ చేసి వీటన్నిటిని బాగా కలిపి ఈ వాటర్ అనేది తీసివేసుకోవలసి ఉంటుంది. ఇలా వాటర్ తీసివేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ మరియు పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసెస్ వాటర్ అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. 7 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా కట్టె పొంగలికి సరిపోతాయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ మిరియాలు, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈలోపు ఒక బౌల్లో 1/2 లీటర్ వాటర్ తీసుకొని వాటిని వేడి చేసుకోవాలి. ఆఫ్టర్ 7 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా కట్టె పొంగలి కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో వీటిని మెత్తగా మ్యాచ్ చేసుకోవలసి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్ను అందులో యాడ్ చేసుకుంటూ మరొకసారి ఈ విధంగా మ్యాచ్ చేసుకోవలసి ఉంటుంది. కట్టె పొంగలి అన్నది కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారండి, మరికొంతమంది జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు. నేను ఇక్కడ జ్యూసీగా ఉండడం కోసమని ఈ విధంగా వేడి వాటర్ యాడ్ చేసి ఇలా జ్యూసీగా ఉండేలాగా తయారు చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 10 జీడిపప్పును యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. అలాగే కొంచెం ఇంగువ, 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న కట్టె పొంగల్లో వీటిని యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా పోపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి అనేది తయారైనట్టు. ఈ దేవీ నవరాత్రుల్లో ఇలా మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన విధంగా ఇలా కట్టె పొంగలి తయారు చేసి పెడితే ఆ అమ్మవారి దయ మనపై ఎల్లవేళలా ఉంటుందని నమ్మకం అండి. సో వీలైతే చాలా ఈజీగా టేస్టీగా ఇలా కట్టె పొంగలి తయారు చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇది నైవేద్యంగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చాలా బాగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.